హాయ్ ఫ్రెండ్స్. బంధువులు కూడా మనకి పరాయి వాళ్ళు అయ్యే క్షణం ఏంటి చెప్పండి? మన దగ్గర డబ్బు లేనప్పుడే. ఒక బంధువులే కాదు, స్నేహితులు కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే వాల్యూ అనేది ఇవ్వరు. ఇప్పుడు నేల మీద సపోజ్ పంచదార పాకం పడింది. దాని చుట్టూ ఎన్ని చీమలు చుట్టుముట్టుంటాయి. ఒక్కసారి దాన్ని క్లీన్ చేసి చూడండి. ఒక్క చీమ కూడా అక్కడ ఉండదు. అదే విధంగా నీ దగ్గర డబ్బున్నన్ని రోజులు బంధువులు, స్నేహితులు అందరికీ నువ్వు ఎక్కువే. వాళ్ళకంటే కూడా నువ్వు ఎక్కువే. అదే నీ దగ్గర డబ్బు లేదు అని చెప్పండి, ఒక్కళ్ళు కూడా నీ వైపు తిరిగి చూడరు. ఎందుకు అంటే, అమ్మో వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గరికెళ్తే మనల్ని ఏం అడుగుతారో, మన నుంచి ఏం సాయం ఆశిస్తారా అన్న తీరుగా మనుషులు మైండ్ ఇప్పుడు ఆలోచిస్తుంది. అలా అని అందరూ కూడా అలా లేరు. ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. బట్ కొంతమంది మాత్రం వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే వాళ్ళ నుంచి మనకి ఏం యూజ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి దగ్గర నుంచి మనకి ఏం యూజ్ అవుతది అన్నది మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏ యూజు లేదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు. నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర రూపాయి ఉందా? నీ ఖర్చులకి మాత్రమే, అత్యవసర ఖర్చులకు మాత్రమే వాడు. మిగతాది దాచుకో. ఎందుకంటే అది నిన్ను నలుగురిలో తలెత్తుకొని తిరిగేలా చేస్తుంది. రూపాయి ఉంది కదా అని రూపాయి ఖర్చు పెట్టావంటే నలుగురిలో తల దించుకొని బతకాల్సి రోజొస్తుంది. తల దించుకొని బతకడం కన్నా మన తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి గర్వంగా తలెత్తుకొని తిరిగితే ఎంత గొప్పగా ఉంటది ఆ జీవితానికి అర్థం. కరెక్టా కాదా? తల్లిదండ్రులు అనేవాళ్ళు ఒక మంచి జీవితాన్ని మనకిస్తారు. అలాంటి ఆ జీవితాన్ని 10 మంది ముందు మనం తల దించుకొని బతికేలా మనం ఉండకూడదు. 10 మందికి మనం సమాధానం చెప్పేలాగా, 10 మందికి మనం సాయం చేసే పొజిషన్‌లో మనం బతకాలి. మన నుంచి మన తల్లిదండ్రులు ఆశించేది కేవలం అది మాత్రమే. కరెక్టా కాదా?